ప్రైజ్ ది లార్డ్. మన కొరకు ఈరోజు దేవుని వాగ్దానాన్ని ప్రతి ఉదయకాల సమయం ముందు వీక్షిస్తూ బలపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాలు, దేవుని దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం పిల్లరా. మరి ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపాటు లేకుండా చాలామంది వారి యొక్క ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ దేవునికి లెక్క అప్పగించాలి అన్న భయం లేకుండా గడుపుతూ ఉన్నారు. అలాంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనను నా యొద్దకు రండి, ఉపవాసముతో కన్నీరు విడుచుచు మనఃపూర్వకంగా తిరిగి రండి అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, నీ ఒకవేళ ప్రార్థనను, దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా? అయితే ఇప్పటికే ఎంతోమంది ఈ లోకంలో నుండి తుడిచివేయబడ్డారు. పిల్లారా, మనలో ఏ మంచి లేకున్నను ఇంకను సజీవ లెక్కలో ఉన్నాము అంటే మనమంటే ఆయనకెంతో ఇష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఉగ్రతకు పాలు కాకుండా ఇప్పుడైనను మన పాపాలను విడిచి కన్నీరు కార్చుచు ఉపవాసముతో ప్రార్థిస్తే తప్పక మన ప్రార్థన ఆలకించే దేవుడైనాడు. ఎందుకు అంటే ఆయన కరుణావాత్సల్యము కలిగిన దేవుడు, శాంతమూర్తి అయిన దేవుడు, ఇంకా ఆయన ఎంతో కృపగల దేవుడు. ప్రియులారా, దేవుని మనకు మహిమ కలుగును గాక. నీవు చేసే ప్రార్థనను బట్టి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. గనుక మన వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగి హృదయపూర్వకముగా ప్రార్థించగా ఆయన మన పాపాలను క్షమించి మనము చేసే ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడైనాడు. ప్రియులారా, అటు మహాకృప మనందరికీ దయచేయలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. అవునయ్యా, ఇప్పటి వరకు ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవిస్తూ మాలో ఏ మంచి లేకున్నను మీరు చూపిస్తున్న మహాప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఈ దినాన్ని చూచుటకు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రం. మనఃపూర్వకముగా ఉపవాసముతో కన్నీరు విడుచుచు ప్రార్థించగా మా మనవిని ఆలకించి దేవుడై ఉండి మా పాపాలను క్షమించి మాపై ఏ కీడు రానికుండా మీరు మమ్మల్ని ఆదరించే దేవుడుగా ఉన్నారని ఈ దిన వాగ్దానం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచిన దేవా, ఆదరించిన దేవా, మీకే స్తోత్రం చెల్లిస్తూ ఎంతమంది ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నారో అటు నీ బిడ్డలకు నా తండ్రి నీ ఆదరణను దయచేసి వారి యొక్క ప్రతి అవసరతను యేసు నామములో తీర్చమని వేడుకుంటూ యేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్.